హాయ్, మీ పేరు? సౌభాగ్య నా పేరు. ఆ? సౌభాగ్య నా పేరు. సౌభాగ్య. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తారు. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ నిఖిల్. నిఖిల్. నిఖిల్ అండ్ నబిల్. ఎందుకు వాళ్ళిద్దరిని ఫేవరెట్ కంటెస్టెంట్స్? ఎందుకంటే నిఖిల్ టాస్క్ అయినా ఏదైనా బాగా ఆడతాడు, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటాడు, అందరితో బాగా మాట్లాడతాడు, అందరితో మింగిల్ అవుతాడు, ఇంటరాక్ట్ అవుతాడు కాబట్టి నిఖిల్. నిఖిల్ యష్మి విషయంలో ఏమైనా రాంగ్ చేసినట్టు అనిపిస్తుందా నీకు? లేదు, వాళ్ళిద్దరిది ఫ్రెండ్షిప్ కదా, ఏం రాంగ్ చేసినట్టు అనిపించలేదు. నిఖిల్ అంటే ఫ్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని అంటారు. అంటే వాళ్ళ మదర్ రాకముందు ఒకలా, మదర్ వచ్చినాక ఒకలాగా చేంజ్ అయ్యాడు అనిపిస్తుంది. మీకు అట్లా? లేదు, అట్లేం లేదు. సో నిన్న శ్రీముఖి వచ్చి విష్ణుప్రియకు ఒక వార్నింగ్ చేసింది కదా, సో ఎట్లా అనిపించింది? నేను నిన్నది చూడలేదు. ఓకే, కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్స్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా? చాలా బాగున్నాయి ఈ సీజన్ లో, టాస్క్లు కానీ గేమ్స్ కానీ అన్ని బాగున్నాయి. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తీసుకొచ్చి నామినేషన్స్ చేపించారు కదా, ఆ కాన్సెప్ట్ ఎలా అనిపించింది నీకు? చాలా బాగా అనిపించింది నాకు. చాలా బాగా. ఎక్స్ కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి ఇప్పుడు గేమ్స్ ఆడిపిస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది నీకు? బాగుంది అది కూడా. నబిల్ ఎక్కువ కన్నడ టీమ్ కి సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటారు, మీకు అలా అనిపిస్తుందా? నాకు అది తెలియదు నాకు. తెలియదు నీకు. నబిల్ గేమ్ ఏమైనా డౌన్ అయిందా? ఫస్ట్ స్టార్టింగ్ లో బాగుండే, తర్వాత వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత కొంచెం డౌన్ అయ్యారు. ఎందుకు అట్లా డౌన్ వైల్డ్ కార్డ్స్ అయిపోతున్నాడు? వచ్చిన తర్వాత నబిల్ ఎందుకు డౌన్ అయిపోతున్నాడు? తెలియదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా? వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా బాగానే ఉంది, రాకముందు ఇంకా బాగుంటాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? ఎవరు స్ట్రాంగ్ అంటే నాకు ఎవరు స్ట్రాంగ్ అనిపించట్లేదు, ఎందుకంటే పాత వాళ్ళే చాలా బాగా ఆడుతున్నారు. అంటే గౌతమ్ లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి చేంజ్ ఏమైనా కనిపిస్తున్నాడా? గౌతమ్ గేమ్ ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవర్ ఎగ్రెషన్ చూపిస్తున్నాడు కదా గౌతమ్, దాని వల్ల తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఒక అంటే మీకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అనిపిస్తుందా గౌతమ్? లేదు. విష్ణుప్రియ గేమ్ ఏమైనా ఎప్పుడైనా చేంజ్ అవుతుందా, అలానే ఉంటుందా? విష్ణుప్రియ ఆడుతుంది, కానీ తనకి ఎట్లా అంటే జస్ట్ ఆడాలి, పార్టిసిపేట్ చేయాలని ఉంటుంది, కానీ విన్ అవ్వాలి అన్నట్టు ఉండదు తనకు. అంటే ఇప్పుడు టాప్ 5 వరకు ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? టాప్ 5 నబిల్, నిఖిల్, ఇంకెవరున్నారు, ప్రేరణ. ప్రేరణ అన్నా, ప్రేరణ ఎందుకు టాప్ 5 దాకా వెళ్తుంది? ప్రేరణ ఎందుకు టాప్ 5 దాకా వెళ్తుంది అనుకుంటున్నారు? ప్రేరణ చాలా బాగా ఆడుతుంది కదా, తనకి బ్లాక్ స్టార్ ఇచ్చారు కదా, మరి ఆడట్లేదు అని చెప్పేసి మీకు అలా బ్లాక్ అనిపించింది? స్టార్ ఇచ్చారా? ఓకే, సో ఈసారి మనకి ఈ సీజన్ లో గంగవ్వ వచ్చింది, కానీ ఆమె గేమ్ వల్ల అసలు యూస్ ఉందంటారా లేదంటారా? ఏం లేదు అసలు. ఆమె ఎందుకు తీసుకొచ్చి పెట్టారో బిగ్ బాస్ లో కూడా తెలియదు. ఆమె ప్లేస్ లో ఎవరిని తీసుకొస్తే బాగుంది అనిపించింది మీకు? ఆమె ప్లేస్ లో ఇంకెవరికైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుండే అనిపించింది పాత సీజన్స్ ఆడిన వాళ్ళు. థ్యాంక్ యూ.